హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ముందుగా ప్రేక్షకులకు నరక చతుర్థి శుభాకాంక్షలు. నరక చతుర్థి 2025 నరకాసురుడి కథ నుంచి మనం తెలుసుకోవలసిన మంచి ఏంటి? ఆశ్వయుజ బహుళ చతుర్థి రోజున వచ్చే చతుర్థి తిథియే నరక చతుర్థి అంటారు. ఈ నరక చతుర్థి మరుసటి రోజునే మనం దీపావళి పండుగగా తెలుగు రాష్ట్రాలలో దేశం అంతటా దీపావళి అత్యంత ప్రాముఖ్యంగా విశిష్టంగా జరుపుకోబడుతుంది. ఈ నరక చతుర్థిని కాళీ చతుర్థి, దీపావళి అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. ఈ రోజున మృత్యు దేవతగా భావించే యమధర్మరాజును కూడా పూజిస్తారు. ఈ రోజున ఇంట్లో సాయంత్రం ఇంటి దక్షిణ దిశగా యముడి పేరుతో యమదీపం కూడా వెలిగించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో బాగా ప్రాముఖ్యంలో ఉంది. అందుకే నరక చతుర్థిని చోటి దీపావళి అని కూడా పిలుస్తారు. అయితే ఈ నరక చతుర్థికి సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఈ క్రమంలో మనం దానిలో భాగంగా ఒక మంచి కథని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దీపావళి పండుగ రోజు చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాలతో దీపాలను వెలుగులతో వ్యక్తపరుస్తూ బాణసంచాలు కాలుస్తారు. అయితే దీపావళి పండుగ జరుపుకోవటానికి గల కారణం మన పురాణాల్లో అనేక కథలుగా ఉన్నాయి. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు చేరుకునేందుకు ప్రజలందరూ దీపావళి చేసుకున్నారు అనేది ఒక కథ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. మరొక కథ ఏంటంటే, లోకకంఠుడైన నరకాసురుడు అనే రాక్షసుడు శ్రీకృష్ణుడు సంహరించి ప్రజల జీవితాల్లో వెలుగులు పంచడానికి ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకుంటారని మరొక పురాణ కథ అత్యంత ప్రాముఖ్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 20వ తారీఖున దీపావళి సందర్భంగా నరకాసుర వధ కథ గురించి అనేక ప్రాంతాల్లో ప్రచారం జరుపుకుంటారు. పూర్వం నరకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు తన దురాగతాలతో స్వర్గంలోను భూమిపైన పాతాళంలోను పెను విధ్వంసాలు సృష్టిస్తూ ప్రజలను, మునులను, ఋషులను, సాధువులను, దేవతలను అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. ఈ నరకాసురుడి వల్ల మానవులే కాదు దేవతలు కూడా బాగా ఇబ్బందులు పడేవాడు. రాజులను, రాజకుమార్తెలను బంధించి వారిని బలవంతంగా వివాహం చేసుకునేవాడు. ఈ క్రమంలో నరకాసురుడి దుశ్చర్యలకు కలత చెందిన దేవతలకు అధినేత అయిన ఇంద్రుడి దగ్గరకు వెళ్లి ఒకరోజు శ్రీకృష్ణుని వద్దకు తీసుకువెళ్లారు. నరకాసురుడి దురాగతాన్ని మొరపెట్టుకున్నారు. అంతేకాదు ఆ నరకాసురుడు నుంచి తమకు విముక్తి కలిగించాలని ప్రార్థించారు. అయితే నరకాసురుడి యొక్క మరణం స్త్రీ చేతిలోనే ఉంది అనే ఒక శాపం మూలంగా ఆ శాపం గురించి శ్రీకృష్ణుడు ముందే తెలుసుకొని శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మర అనే రాక్షసుడిని, అతని 6 మంది కుమారులను ధీటుగా యుద్ధం చేసి ఎదుర్కొంటాడు. భార్య సత్యభామ సాయంతో నరకాసురుడి కుమార్తెను కూడా అంతమొందిస్తాడు. వెంటనే తన కుమార్తెల మరణ వార్త విన్న నరకాసురుడు తన సైన్యంతో కలిసి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయటానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామను రథసారథిగా చేసుకుని ఆ సత్యభామ సహాయంతో నరకాసురుడిపై విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని సంధిస్తాడు. ఆ సమయంలో నరకాసురుడు సంహరించి తర్వాత శ్రీకృష్ణుడు తన కుమారుడైన భగదత్తను నిర్భయ వరానికి అనుగ్రహించి రాజుగా చేస్తాడు. అయితే ఈ శ్రీకృష్ణుడు సత్యభామ సాయంతో నరకాసురుని వధించిన రోజున ఆశ్వయుజ మాసంలో శ్రీకృష్ణ పక్ష చతుర్థి కాబట్టి ఆ తిథిని నరక చతుర్థి అని అంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు 16,000 మంది బాలికలను
నరకాసురుడి చెర నుంచి విముక్తి కల్పించడంతో పాటు అనేక మంది లక్షల మంది ప్రజలను నరకాసురుడి బాధల నుంచి విముక్తి చేశాడు. అందువలన ప్రజలంతా ఆ మరుసటి రోజున దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ నరక చతుర్థి తర్వాత దీపావళి పండుగగా మనం జరుపుకుంటున్నాం. నరకాసుర సంహారం నుంచి మనం ఏం మంచి నేర్చుకోవాలి? చాలా మంది జీవితం బాగున్నప్పుడు తమ పరిమితులను తెలుసుకోవడానికి ఇష్టపడరు. మరణం సమయంలోనే తెలుసుకుంటారు. అలాంటి వారిలో నరకాసురుడు ఒకరు. నరకాసురుడు మరణ సమయంలో తన తప్పిదాలు ఏంటో తనకి ఒక్కొక్కటిగా తెలిసి జీవితాన్ని ఏ విధంగా వృధా చేసుకున్నాడు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనే విషయాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే శ్రీకృష్ణుడు ఇలా వేడుకున్నాడట, ఈ రోజు నువ్వు నన్ను మాత్రమే కాదు నేను చేసిన తప్పులను కూడా అంతం చేశావు అన్నాడట. కాబట్టి ఈ రోజున దీపావళి పండుగను అకృత్యాలు చేసిన నరకాసురుడిని చంపినందుకు మీరు వేడుక చేసుకోకూడదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీలో ఉన్న తప్పులను, చెడు సమాసాలను, చెడు ఆలోచనలను అంతం చేసుకునేందుకు దీపావళి పండుగను జరుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.